IPL 2024 లో మంగళవారం జరిగిన ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ లో కేకేఆర్ సూపర్ విక్టరీ సాధించింది. సీజన్ టాప్ టీమ్స్ అయిన కేకేఆర్ అండ్ ఎస్ఆర్సీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఎస్ఆర్సీ మట్టి కనిపించి టాప్ షోతో డైరెక్ట్ గా ఫైనల్ చేరింది కేకేఆర్. అయితే మనం ఇక్కడ ఈ మ్యాచ్ గురించి కాదు, అంతకు మించిన ఇంపార్టెంట్ టాపిక్ పై మాట్లాడుకోబోతున్నాం. ఈసారి ప్లే ఆఫ్స్ లో టాప్ 4 టీమ్స్ ఎంట్రీనే చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. ప్రతి మ్యాచ్ లో లాస్ట్ మినిట్ ట్విస్టులతో సినిమా స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అదరగొట్టేసాయి టీమ్స్ అన్ని. కానీ టీమ్స్ అన్ని ఇంత కష్టపడినా సరే వాటిని ప్లే ఆఫ్ లోకి చేసిన హీరో ఎవరో తెలుసా? నెట్ రన్ రేట్. అసలు టోనీ ఫస్ట్ లోనే బయటకు వెళ్ళిపోతుంది అనుకున్న ఆర్సీబీ టాప్ 4 లోకి వచ్చేసింది. కారణం నెట్ రన్ రేట్. ఇక టాప్ టీమ్ గా ఉన్న రాజస్థాన్ థర్డ్ పొజిషన్ కి పడిపోయింది. దీనికి కూడా కారణం నెట్ రన్ రేట్. అయితే అసలు ఏంటి నెట్ రన్ రేట్? ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, సిఎస్కే, రాజస్థాన్ లాంటి టాప్ టీమ్స్ ఫేట్ ని నెట్ రన్ రేట్ ఎలా డిసైడ్ చేసింది? అసలు ఈ నెట్ రన్ రేట్ ని ఎలా కౌంట్ చేస్తారు? ఈ వీడియోలో మీకు ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో వితౌట్ ఎనీ డ్యూ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ మనం నెట్ రన్ రేట్ అంటే ఏంటి, దాన్ని ఎలా కౌంట్ చేస్తారో చూద్దాం. ఓ మ్యాచ్ లో కానీ ఓ టోర్నీలో కానీ ఏదైనా టీం కొట్టిన రన్స్ ని అందుకోసం తీసుకున్న ఓవర్స్ తో డివైడ్ చేసి అలా వచ్చిన నెంబర్ ని అవే మ్యాచ్ లో అపోనెంట్ టీం కి ఇచ్చిన రన్స్ ని అందుకోసం అపోజిషన్ టీం తీసుకున్న ఓవర్స్ తో డివైడ్ చేసి ఆ నెంబర్ లోంచి తీసేస్తే నెట్ రన్ రేట్ వస్తుంది. అర్థమైంది మీకు ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఇంకా ఒక ఫార్ములాతో సింపుల్ గా చెప్తా వినండి. ఒకవేళ మనం సింగిల్ మ్యాచ్ కోసం నెట్ రన్ రేట్ కౌంట్ చేస్తుంటే దానికోసం ఫార్ములా నెట్ రన్ రేట్ ఈక్వల్ టు టోటల్ రన్స్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ మైనస్ కన్సిడర్డ్ రన్స్ డివైడెడ్ బై అపోజిషన్ ప్లేడ్ ఓవర్స్. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే ఒకవేళ అపోజిషన్ టీం గెలిస్తే గెలవడం కోసం అపోజిషన్ టీం ఎన్ని ఓవర్లు తీసుకుందో అన్ని ఓవర్లు మాత్రమే కౌంట్ చేస్తారు. అదే ఒకవేళ అపోజిషన్ టీం ఓడిపోతే టోటల్ ఓవర్స్ అని కౌంట్ చేస్తారు. అదే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిస్తే ఎన్ని రన్స్ తేడాతో గెలిచిందో చూసి దాన్ని బట్టి రన్ రేట్ కౌంట్ చేస్తారు. అది మన టీం అయినా సరే లేదా అపోజిషన్ టీం అయినా సరే ఇలానే కౌంట్ చేస్తారు. ఇక ఒక టోర్నమెంట్ లో నెట్ రన్ రేట్ కౌంట్ చేయాలి అంటే దానికి ఫార్ములా వచ్చేసి నెట్ రన్ రేట్ ఈక్వల్ టు టోర్నీలో మొత్తం చేసిన రన్స్ డివైడెడ్ బై ఆడిన మొత్తం ఓవర్స్. అంటే అన్ని మ్యాచ్ లో కలిపి ఎన్ని ఓవర్స్ ఆడితే అన్ని ఓవర్స్, మొత్తం మ్యాచ్ లో కలిపి ఎన్ని రన్స్ చేస్తే అన్ని రన్స్, మైనస్ అదే టోర్నీలో అపోజిషన్ టీమ్స్ కి ఇచ్చుకున్న మొత్తం రన్స్ డివైడెడ్ బై వాళ్ళు ఆడిన ఓవర్స్. అంటే అపోజిషన్ టీమ్స్ ఎన్ని ఓవర్లు ఆడితే అన్ని ఓవర్స్. ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. సపోజ్ సాటర్డే జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ తీసుకుంటే అందులో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 218 రన్స్ చేసింది. ఆ తర్వాత చెన్నైని 191 రన్స్ గా రిస్ట్రిక్ట్ చేసింది. సో ఫార్ములా ప్రకారం చూస్తే 218 డివైడెడ్ బై 20 మైనస్ 191 డివైడెడ్ బై 20. 218 డివైడెడ్ బై 20 ఆన్సర్ 10.90. అలాగే 191 డివైడెడ్ బై 20 9.85. 10.90 నుంచి 9.85 తీసేస్తే 1.05 వస్తుంది. ఇది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ నెట్ రన్ రేట్. ఇక సేమ్ ఇదే సిఎస్కే రన్ రేట్ కూడా అవుతుంది. అయితే మ్యాచ్ లో సిఎస్కే ఓడిపోయింది కాబట్టి సిఎస్కే రన్ రేట్ నెగిటివ్ అవుతుంది. అంటే మైనస్ 1.05 అన్నమాట. ఇక ఓవరాల్ టోర్నమెంట్ లో నెట్ రన్ రేట్ ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. దీనికి కూడా ఆర్సీబీ చెన్నైలోనే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఆర్సీబీ నెట్ రన్ రేట్ 14 మ్యాచెస్ తర్వాత ప్లస్ 0.459. అదే చెన్నై నెట్ రన్ రేట్ 14 మ్యాచెస్ తర్వాత ప్లస్ 0.39. అయితే ముందు మనం అసలు 13 మ్యాచ్ లో రెండు టీమ్స్ రన్ రేట్ ఎలా వచ్చిందో చూద్దాం. మన ఫార్ములా ఐడియా ఉంది కదా, టోటల్ టీమ్ స్కోర్స్ ఇన్ మ్యాచెస్ డివైడెడ్ బై ఓవర్స్ ప్లేడ్ ఇన్ మ్యాచెస్ మైనస్ టోటల్ రన్స్ కన్సిడర్డ్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ డెలివర్డ్. సో ఫార్ములా ప్రకారం చూస్తే మ్యాచ్ 1 స్కోర్ ప్లస్ మ్యాచ్ 2 స్కోర్ ప్లస్ మ్యాచ్ 3 స్కోర్ అలా మ్యాచ్ 13 స్కోర్ వరకు వేస్తాం. డివైడెడ్ బై ఆయా మ్యాచ్ లో ఎన్ని ఓవర్స్ ఆడారు. ఒకవేళ చేసింగ్ చేసి తక్కువ ఓవర్స్ లో కనుక టార్గెట్ చేసేస్తుంటే అప్పుడు ఆ ఓవర్లను మాత్రమే కౌంట్ లో తీసుకుంటారు. ఒకసారి మనం ఈ ఫార్ములాలో స్కోర్స్ అండ్ ఓవర్స్ ఇంక్లూడ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. అయితే ఇందులో చిన్న తేడా ఉంది. అదేంటంటే టోర్నమెంట్ లో ఫస్ట్ జరిగిన చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్స్ అండ్ ఓవర్స్ చూడండి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఇచ్చిన 173 రన్ టార్గెట్ ని చెన్నై 18.4 ఓవర్స్ లోనే చేసింది. అయితే ఇక్కడ ఈక్వేషన్ లో మాత్రం నేను 18.7 వేసాను. అదేంటని మీకు డౌట్ రావచ్చు. దానికి కారణం ఏంటంటే ఓవర్ లో 6 బంతులు ఉంటాయని మనకు తెలుసు, కానీ ఫార్ములాలకు తెలియదు కదా. అందుకే ఒకవేళ మనం 18.4 ఓవర్స్ లెక్కనే తీసుకుంటే అది 10లో 4 బంతులు అని లెక్కేసుకుంటుంది. అప్పుడు లెక్క తప్పులో కాలేస్తుంది. సో ఆ 4 బంతులు మనం మిగిలిన బంతులు కలిపి లెక్క పెట్టాలి. అదేలాగంటే మొత్తం 18 ఓవర్స్ 4 బాల్స్. ఇందులో 18 ఓవర్స్ అంటే 108 బాల్స్. దానికి మిగిలిన 4 బాల్స్ కూడా యాడ్ చేస్తే మొత్తం 112 బాల్స్ అవుతాయి. ఇప్పుడు 112 బాల్స్ ని ఓవర్లుగా డివైడ్ చేయాలి. సో ఓవర్ కి 6 బంతులు కాబట్టి 112 డివైడెడ్ బై 6 మనకి ఆన్సర్ 18.7 వస్తుంది. సో మనం ఇక్కడ 18.4 బదులుగా 18.7 అని కౌంట్ చేయాలి. అర్థమైందా? ఇక మళ్ళీ మెయిన్ పాయింట్ లోకి వెళ్ళి పై ఈక్వేషన్ మొత్తం కౌంట్ చేస్తే మనకి 233 డివైడెడ్ బై 254/7 మైనస్ 2197 డివైడెడ్ బై 254/5 వస్తుంది. వీటిని మళ్ళీ కౌంట్ చేస్తే 9.1598 మైనస్ 8.632 వస్తాయి. సో ఈ రెండు నెంబర్ నుంచి తీసేస్తే మనకి ప్లస్ 0.528 రన్ రేట్ వస్తుంది అనమాట. ఇది మన సిఎస్కే రన్ రేట్ 13 మ్యాచెస్ తర్వాత. సేమ్ ఇలాగే ఆర్సీబీ స్కోర్స్ కూడా కౌంట్ చేస్తే మనకి 13 మ్యాచ్ లో ప్లస్ 0.387 నెట్ రన్ రేట్ వస్తుంది. ఇక ఇప్పుడు మ్యాచ్ ముందు జరిగిన 18 రన్స్ అండ్ 18 ఓవర్స్ క్యాల్కులేషన్ గురించి చూద్దాం. ఆర్సీబీ రన్ రేట్ ప్లస్ 0.387. దీనికన్నా చెన్నై రన్ రేట్ ప్లస్ 0.528 ఎక్కువగా ఉంది. కాబట్టి చెన్నైని గెలవడమే కాకుండా ఈ రన్ రేట్ ని కూడా ఆర్సీబీ ఓవర్కమ్ చేయాలి. దానికోసమే 18 ఫ్యాక్టర్. మరి 18 ఫ్యాక్టర్ ఎలా వచ్చిందని చెప్పడానికి కూడా ఒక ఫార్ములా ఉంది. దాన్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 14th మ్యాచ్ జరగడానికి ముందు మనకి ఆ మ్యాచ్ లో ఎంత స్కోర్ చేస్తారు, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారు ఇవేం తెలియదు. అలాగే ఫైనల్ గా ఏ టీం రన్ రేట్ ఎంత ఉంటుందో కూడా తెలియదు. ప్రస్తుతం మనం ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం కాబట్టి ఆర్సీబీ వైపు నుంచే కౌంట్ చేద్దాం. 13 మ్యాచ్ లో ఈ రెండు టీమ్స్ రన్ రేట్ 0.528, 0.387. ఈ రెండింటి మధ్య తేడా 0.141. అంటే ఆర్సీబీతో కంపేర్ చేస్తే చెన్నై నెట్ రన్ రేట్ 0.141 ఎక్కువగా ఉంది.
దీన్ని ఇప్పుడు 13 మ్యాచ్లతో యావరేజ్ చేయాలి. అలా చేస్తే మనకి 1.833 వస్తుంది. ఈ 1.833 ని ఫైనల్ మ్యాచ్ అంటే 14th మ్యాచ్ లో రెండు టీమ్స్ మధ్య ఉండాల్సిన తేడా అయితే రెండు టీమ్స్ రన్ రేట్ ఇందులో ఉంది. సో దీన్ని 2తో డివైడ్ చేయాలి. అలా చేస్తే మనకి 0.9165 వస్తుంది. అంటే ఇక్కడ ఆర్సీబీ గెలవాలంటే 14th మ్యాచ్ లో చెన్నై రన్ రేట్ ఆర్సీబీ కంటే 0.916 తక్కువగా ఉండేలా అన్నా చూడాలి, లేదంటే చెన్నై కన్నా ఆర్సీబీ 0.9165 రన్ రేట్ ఎక్కువగా సాధించాలి. ఇక మనం మ్యాచ్ పరంగా చూసుకుంటే ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రెండు టీమ్స్ కి ఫుల్ ఓవర్స్ కౌంట్ చేస్తారు. అలాగే 20 × 0.9165 = 18.33 లేదా 18 రన్స్ అన్నమాట. అంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చెన్నైని 18 రన్స్ తేడాతో ఓడించాలి. మరి ఆర్సీబీ చేసింగ్ చేయాల్సి వస్తే 18 ఓవర్స్ కౌంట్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 218 రన్స్ చేసింది అనుకుందాం. అప్పుడు ఆ స్కోర్ చేసి చేయాలంటే ఆర్సీబీ 219 రన్స్ చేయాలి. అంటే రన్ రేట్ 10.95 ఉండాలి. కానీ మనకి ఎక్స్ట్రా 0.9165 నెట్ రన్ రేట్ కూడా కావాలి కాబట్టి 10.95 + 0.9165 = 11.866 రన్ రేట్ అన్నమాట. ఈ రన్ రేట్ తో ఆర్సీబీ బ్యాటింగ్ చేసి స్కోర్ చేస్తే 18.4 ఓవర్స్ లో ఆర్సీబీ గెలుస్తుంది. అదేంటి 18.1 ఓవర్స్ అని చెప్పి 18.4 ఓవర్స్ కి లెక్క చెప్తున్నాను అనుకుంటున్నారా? దానికన్నా స్కోర్ 200 దాటింది కాబట్టి స్కోర్ 200 దాటడం వల్ల ఆర్సీబీకి ఎక్స్ట్రా బాల్స్ అడ్వాంటేజ్ వస్తుంది. అందుకే ఫైనల్ గా 20 రన్స్ తేడాతో గెలిచిన ఆర్సీబీ చెన్నైతో సమానంగా 14 పాయింట్స్ ఉన్నా దాదాపు +0.072 నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల 4th పొజిషన్ కి చేరుకుని ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయింది. సో అర్థమైందా? ఇది ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే నెట్ రన్ రేట్ టోటల్ ఈక్వేషన్. ఇక ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ పొజిషన్స్ మారడం అని కూడా ఇలాంటి ఈక్వేషన్ ఉంది. నిజానికి 13 మ్యాచ్ లోనే 16 పాయింట్స్ తో రాజస్థాన్ టాప్ 2 లో ఉంది. ఇక 13 మ్యాచ్ల తర్వాత 15 పాయింట్స్ తో ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్ లో కష్టపడి గెలిచి 17 పాయింట్స్ తెచ్చుకుంది. దీంతో పాయింట్స్ లో రాజస్థాన్ తో ఈక్వల్ అయింది. అయితే రాజస్థాన్ నెట్ రన్ రేట్ +0.273 తో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ +0.414 చాలా ఎక్కువగా ఉంది. అయితే కేకేఆర్ తో రాజస్థాన్ 14 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిస్తే 2 పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి. అప్పుడు రాజస్థాన్ టోటల్ పాయింట్స్ 19 చేరుకుంటాయి. సో ఎలాంటి డౌట్ లేకుండా టాప్ 2 కి వెళ్ళిపోతుంది. అందుకే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా మ్యాచ్ జరగకూడదని వర్షం పడి ఆగిపోవాలని దేవుణ్ణి మొక్కుకున్నారు. వాళ్ళ మొక్కులని ఫలించి మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. సో మ్యాచ్ క్యాన్సిల్ అయిపోవడంతో నెట్ రన్ రేట్ ప్రకారం ఎస్ఆర్హెచ్ టాప్ 2 కి వెళ్ళిపోయింది. రాజస్థాన్ టాప్ 3 కి డిమోట్ అయిపోయింది. ఇది క్రికెట్ లో నెట్ రన్ రేట్ తలనొప్పి. ఇప్పటికి చాలా పెద్ద వీడియో అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నెట్ రన్ రేట్ వల్ల ఎఫెక్ట్ అయిన టాప్ ఐపీఎల్ మ్యాచెస్ అండ్ టీమ్స్ గురించి, అలాగే ఐసీసీ టోర్నీలో కూడా ఇలా నెట్ రన్ రేట్ వల్ల ఎఫెక్ట్ అయిన మ్యాచెస్ అండ్ టీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి ఆ వీడియో కోసం మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ వీడియో లైక్ చేసి నెట్ రన్ రేట్ అని కామెంట్ చేయండి. అలాగే క్రికెట్ కి సంబంధించిన ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మీకు వీడియో కావాలని కూడా కామెంట్ చేసి చెప్పండి. వీలైనంత ఫాస్ట్ గా వీడియోలు మీకోసం తీసుకొస్తాను. అంతవరకు ఆడియోస్ అమిగోస్.